హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ V3. నేను మీ నవ్య. హాయ్ అండి, దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్. ఎండ్ వరకు చూడండి, చాలా ఎమోషనల్గా, చాలా ఫన్గా, చాలా బాగుంటుంది. ఆయన బర్త్డే June 2. సో నైట్ 12 PM కేక్ కట్ చేద్దామని ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకెళ్ళాం. బట్ అదైతే రోడ్ అంతా బ్లాక్ చేసేసారు, నెక్స్ట్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి అని. ఇంకా మేము అదంతా చూసుకుని ఐడియల్ లేక్ దగ్గరికి వచ్చేసాం కుకట్పల్లిలో. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పు గట్టిగా. డాడా ఎవ్రీ ఇయర్ వాళ్ళ బావగారు బర్త్డే అని చెప్పేసి మా తమ్ముడు లీవ్ పెట్టుకుని వస్తాడు. అండ్ వచ్చైతే ఆ రోజు కేక్ కట్ చేయించి నెక్స్ట్ డే స్పెండ్ చేసే వెళ్తాడు. అండ్ ఈ ఇయర్ అయితే మా వేద కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు వాళ్ళ డాడీ బర్త్డే గురించి. ఆ రోజు మార్నింగ్ నుండి మా అమ్మ కేక్ కటింగ్ డాడా బర్త్డే అని హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూనే ఉన్నాడు. మా ఇంట్లో బర్త్డే ఎవరిదైనా కూడా కేక్ కటింగ్ మాత్రం మా వేదానే చేస్తాడండి. అదేంటో వాడు కట్ చేసుకుని చిన్నగా వాడు క్రీమ్ లేకపోతే చిన్న పీస్ తింటాడు. మనం పెడితే మళ్ళీ తినడు, వాడు వద్దు అంటాడు. ఇంకా కేక్ కటింగ్తోనే ఉంటాడు, అయ్యే వరకు వాడే కట్ చేస్తాను అంటూ ఉంటాడు. మా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ బర్త్డేస్ 3 కంప్లీట్ అయినాయి. ఇది 4th బర్త్డే. ఇది చాలా స్పెషల్, ఎందుకంటే వేదాకి ఇప్పుడు మాటలు వచ్చాయి. అండ్ తను అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళ డాడీ బర్త్డే గురించి ఆ బర్త్డే సాంగ్ పాడుతూ వాళ్ళ డాడీకి బర్త్డే విషెస్ చెప్తూ చాలా స్పెషల్ అనమాట. వాళ్ళ డాడీకి చాలా స్పెషల్గా అనిపించింది ఈ బర్త్డే. చూడండి, వేద అసలు వెళ్ళమన్నా కూడా కేక్ దగ్గర నుంచి వెళ్ళడు. అండ్ వాడు ఆ నైఫ్ అడుగుతూనే ఉంటాడు, నాకు ఇవ్వు, నేను కట్ చేస్తాను, నేనే కట్ చేస్తా అని అడుగుతూ ఉంటాడు. నేను ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ బర్త్డే ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ వేలో సెలబ్రేట్ చేస్తూ ఉంటాను. అండ్ దిస్ ఇయర్ నేను ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఒకలా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. బట్ సడన్లీ టర్న్ టు ఐడియల్ లేక్. బట్ ఎనీవేస్ ఐడియల్ లేక్ దగ్గర కూడా ప్లేస్ చాలా బాగుంది బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇన్ కేస్ మీరు హైదరాబాద్లో ఉన్నారు అంటే ఒకసారి ఎప్పుడైనా ఇలా మీ ఫ్రెండ్స్ బర్త్డేస్ ఆర్ ఎవరిదన్నా ఫ్యామిలీ బర్త్డే ఇలా బయట ట్యాంక్ బండ్ దగ్గర అలా చేయాలి అనుకుంటే ఈ ఐడియల్ లేక్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంది. మా వేద ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే మమ్మల్ని మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ గణేష్ అని తను వీడియో తీస్తున్నాడండి. తనని గణేష్ మామ రా కేక్ తిందు కానీ మా డాడీ కేక్ పెట్టు అని అడగడానికి వెళ్ళాడనమాట. సో దగ్గరుండి తన్ని తీసుకొచ్చాడు. కేక్ తిను బాగుంది అని అడుగుతున్నాడు. నేను వాడి మాటలన్నీ పెడదాము అంటే చాలా స్లో ఉన్నాయి. అండ్ వెనకాల కొంచెం మేము మాట్లాడేదంతా ఉంది, అది కొంచెం క్లమ్జీగా అండ్ మేము మాట్లాడేవి అన్నీ ఉన్నాయి అని చెప్పేసి నేను ఇది మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. కేక్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేము నార్మల్ కేక్లోనే బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ ఆర్డర్ ఇచ్చాము. చాలా బాగా చేశారు, చాలా టేస్టీగా ఉంది. నార్మల్గా మేము పేస్ట్రీ కేక్స్ తినము, యాక్చువల్గా అది కొంచెం ఎగ్ స్మెల్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది అని చెప్పేసి అసలు ఎప్పుడూ తినడమే మానేసాం. అప్పటి నుంచి నార్మల్ కేకే. అండ్ నార్మల్ కేక్ అయితే చాలా ఇష్టంగా కూడా తింటాము. అండ్ నేను ఇప్పుడైతే అక్కడ వెనక్కి వెళ్ళాను కదండి, నేను మా హస్బెండ్కి కొన్ని చిన్ని గిఫ్ట్స్ తెచ్చాను. అవన్నీ ఒక కవర్లో పెట్టి ఆయనకి కనిపించకూడదు, సర్ప్రైజ్గా ఉండాలి అని చెప్పేసి అక్కడ పెట్టాను. సో అవన్నీ తేవడానికని వెళ్ళాను అనమాట. నేను ఏం గిఫ్ట్స్ ఇస్తున్నాను అనేది అయితే ఒకసారి చూడండి. ఇట్ మే నాట్ సో వాల్యుబుల్, బట్ నేను చాలా లవ్తో ఆలోచించి ఇచ్చాను. నేను ఆ కవర్ తీసుకొస్తుంటే మా హస్బెండ్ ఏంటిది ఏదో తెస్తుంది, ఏం ప్లాన్ చేసిందా అని ఆలోచిస్తూ నన్ను చూస్తున్నారు. నేనేమో వేదాన్ని చూడండి, అటు చూడండి, ఇటు చూడండి అని చెప్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే నేను ఆయనకి హార్ట్ షేప్ బెలూన్ ఇచ్చానండి. ఇట్ మే బీ ఏ స్మాల్ థింగ్ బట్ ఇట్ ఇండికేట్స్ అ లవ్ అండ్ రొమాన్స్ బిట్వీన్ ద కపుల్ అన్నమాట. అండ్ ఇట్ ఇండైరెక్ట్లీ మీన్స్ మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్ యూ అన్నట్టు నేను ఆ మీనింగ్ వచ్చేలా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డైరీ మిల్క్ పెద్ద చాక్లెట్ ఇచ్చానండి. ఒక చాక్లెట్ గిఫ్ట్ ఏంటి అని అనుకోవచ్చు, బట్ ఇట్ ఆల్సో ఇండికేట్స్ లవ్, ప్యాషన్, కేర్ అండ్ ఏ హ్యాపీ లైఫ్ విత్ అవర్ లైఫ్ పార్ట్నర్ అన్నమాట. ఇప్పుడు అదొక సింపుల్ గిఫ్ట్ అయినా చాక్లెట్ అనేసరికి ఎవరికైనా ఒక స్పెషలే కదా. సో నేను అలా ఆలోచించి ఇచ్చాను.
ఈ లోపు నేను గిఫ్ట్స్ ఇస్తుంటే మా వేద అక్కడ కొంచెం స్లిప్ అయి పడ్డాడండి. వెంటనే మళ్ళీ మా హస్బెండ్ గారి దగ్గరికెళ్లారు. వాడింకా పడ్డాడు గదా! ఇంకేదో ఒక వంక కొంచెం ఏడవడానికి వాడు ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంకా మా మమ్మీ, మా తమ్ముడు వాడిని హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ నేను నెక్స్ట్ ఇచ్చిందయితే నేను నా హార్ట్ అండ్ సోల్ పెట్టి రాశానండి. ఆయన కోసము ఒక బర్త్‌డే విష్ కింద వచ్చేలా ఒక లెటర్ అండ్ ఆయన గురించి లైక్ అంటే ఆయన నాతో ఉంటే నాకు ఎంత పాజిటివిటీ ఉంటుంది, ఆయన నా కోసం ఎంత చేస్తున్నారు, ఇలాంటివన్నీ మనం నార్మల్ డేస్‌లో నార్మల్‌గా చెప్పే కంటే ఇలా అకేషన్స్‌లో లైక్ బర్త్‌డేకి గానీ, యానివర్సరీకి గానీ యూ మీన్స్ ఎ లాట్ అన్నట్టు మనం రిప్రజెంట్ చేసి ఇలా లెటర్‌లా ఇచ్చాము అంటే దే ఫీల్ వెరీ స్పెషల్. దే ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఆ లెటర్ ఆయన చదివి చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ ఒక కిడ్‌లా అనిపించింది నాకు ఆయన అలా ఏడుస్తుంటే. అండ్ హి సెడ్ దట్ లైక్ నాకు ఇదొక లైఫ్ టైమ్ గిఫ్ట్, బెస్ట్ గిఫ్ట్. అసలు నా కోసం నన్ను ఇంత అర్థం చేసుకుని నువ్వు ఇలా రాసావు అంటే నేను అసలు ఇది మర్చిపోలేను. ఐ డిడ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దిస్ అని చాలా ఎమోషనల్ అయిపోయారు. మన పార్ట్నర్ అంటే ఎయిదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా కూడా మన మీద చూపించే కేర్ గానీ, ఆ సపోర్ట్ గానీ, లవ్ ఆర్ అటెన్షన్ వాటెవర్ ఇట్ మే బీ మనం ఇలా ఒక ఒకేషన్‌లో ఇలా ఎక్స్‌ప్రెస్ చేశాము అంటే యూ మీన్ ఎ లాట్ టు మీ. నువ్వు నా కోసం ఇంత చేశావు, నువ్వు లేకపోతే నేను లేను అనేది ఏదైతే మనం మనసులో అనుకుంటూ ఉంటామో ఎప్పుడు అది ఇలా రిప్రజెంట్ చేస్తే ఇంత హ్యాపీ ఫీల్ అవుతారా అనేది ఆయన చూసాక అర్థమైంది. అండ్ నేను ఈవెన్ ఒక కాస్ట్‌లీయెస్ట్ షర్ట్ కూడా ప్రెజెంట్ చేశాను. బట్ అన్నిటికంటే ఇది చూసి కూడా ఆయన చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. నేను ఆయనకి అది చూపించలేదు. అండ్ అది చూపించిన తర్వాత ఆయనకి ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్స్‌లో ఇదొక షర్ట్ అన్నమాట. సో ఈ షర్ట్ చూసి కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. బట్ అన్నిటికంటే ఆయనకి నచ్చింది ఆ జస్ట్ లెటర్ అండి. నా అంటే జస్ట్ లెటర్ అంటే నేను ఓకే నా సోల్ అండ్ హార్ట్ పెట్టి నేను ఆయన గురించి ఎంత నాకెంత లవ్ ఉందో, నాకు ఆయన ఎంత ఇష్టమో అదంతా ఎక్స్‌ప్రెస్ చేశాను. బట్ ఆయనకి మాత్రం అదే ఒక లైఫ్ టైమ్ బెస్ట్ గిఫ్ట్ అయిపోయింది. ఇంకా ఆ నైట్ బర్త్‌డే అయితే అలాగా అండి. చిన్న చిన్న సర్ప్రైజెస్‌తో, చిన్న చిన్న గిఫ్ట్స్‌తో అలా జరిగింది. అండ్ మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీ. ఇంకా ఆయన హ్యాపీ అంటే నేను చాలా హ్యాపీ కదా! సో, కాసేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసిన తర్వాత మేము పిక్స్ అవి కూడా తీసుకున్నాము. నేను ఆ పిక్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీని కూడా ఫాలో అవ్వండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే నవ్యాంజలి నవ్య కింద ఆల్రెడీ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో, ఆ రోజు నైట్ అయితే అలా కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చి పడుకొని నెక్స్ట్ డే లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా వి వెంట్ టు టెంపుల్. సో మేమైతే మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నామండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మా హస్బెండ్ కేఎల్ఎంలో తీసుకున్నవి అని. కేఎల్ఎంలో బ్రాండ్ బాగోదు ఇలా చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు. మేము తీసుకున్నవి బ్రాండెడ్ క్లోత్స్ అండి. సో అందుకనే మాకు అంత ప్రాబ్లం రాలేదన్నమాట. ఇంకా నా డ్రెస్ అండ్ ఆయన డ్రెస్ అలా కొంచెం లైక్ కొద్దిగా మ్యాచింగ్ అయింది. సో ఇంకా ఏ ఒకేషన్ అయినా ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్తాం కదా, అలా వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా మేము మళ్ళీ ఇంటికి కూడా రిటర్న్ అయిపోయాము. ఇంటికి రిటర్న్ అయ్యేసరికి మమ్మీ అయితే మంచిగా పాయసం చేసి ఉంచింది. మా ఇంట్లో ఫస్ట్ బర్త్డే అంటే పాయసమే చేసుకుంటాం, ఐ మీన్ సేమియా అన్నమాట. సో ఈ సేమియా కూడా మా హస్బెండ్కి తినిపించేశాను. ఆ రోజు మార్నింగ్ స్వీట్ తినిపించాలి కదా, తినిపించాను. మా హస్బెండ్‌కి ఆ సేమియా అంటే చాలా ఇష్టం. మా మమ్మీ చాలా బా చేస్తది. షీ ఈజ్ ఎక్స్‌పర్ట్ ఇన్ ప్రిపేరింగ్ దట్ కీర్ అండి, సేమియా కీర్. నేను అలా చేసినా అంత టేస్టీగా రాదు. అండ్ నార్మల్‌గా మా హస్బెండ్ అసలు స్వీట్ తినరు. బట్ ఈ కీర్ మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అండ్ మా వేద కూడా కొంచెం తిన్నాడు. సో మేము అలా అది కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాము. ఇంకా నేనైతే వంటలోకి దిగానండి. లైక్ కుకింగ్ స్టార్ట్ చేశానన్నమాట. మేము యాక్చువల్‌గా బయటికెళ్దాము, బయట రెస్టారెంట్‌లో తిందామని ప్లాన్ చేసుకున్నాము. బట్ రీసెంట్‌గా కొన్ని న్యూస్‌లో రెస్టారెంట్స్‌లో అవి చూసి మా తమ్ముడేమో వద్దు మనం ఇంట్లోనే తిందాము హ్యాపీగా, కావాలంటే తినేసి ఎక్కడికన్నా బయటికెళ్దాము అన్నాడు. ఓకే అయితే యువర్ విష్ అని చెప్పేసి ఇంకా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా ఈ బర్త్‌డేకి మా హస్బెండ్‌కి నేనే ట్రీట్ ఇద్దాము బయట అని ప్లాన్ చేశాను. బట్ మా హస్బెండ్ కూడా ఇప్పుడు వద్దు కన్నమ్మ బయట బాలేదు కదా, ఇంట్లోనే మంచిగా చేసుకుని తిందాము అన్నారు. సో ఇంక ఇంట్లోనే చేస్తా. కన్ను ఏం చేస్తున్నావు? మటన్ కర్రీ. ఇదేంటో తెలుసా? ఇదేంటో తెలుసా? బిర్యానీ. చిట్టి ముత్యాల బిర్యానీ. దానికోసం చికెన్ గ్రేవీ. ఇది మీరే నేర్పించారు నాకు.
ఇంకా నేను మధ్య మధ్యలో మా హస్బెండ్ సజెషన్స్ అవన్నీ తీసుకుంటూనే ఆ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బికాజ్ హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రిపేరింగ్ బిర్యానీస్. బట్ నేను అంత కాదనమాట. నేను నాకు నార్మల్గా వచ్చినట్టు చేస్తాను కానీ బట్ ఆయన అయితే ఏ బిర్యానీ అయినా కూడా చాలా టేస్టీగా చేస్తారు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ చేస్తూ ఉంటారు. సో నేను ఆయన్ని కొన్ని కొన్ని అడుగుతూ నాకు నేర్పించినట్టు చేశాను. ఫస్ట్ ఈ చిట్టుముత్యాల బిర్యానీకి అయితే నెయ్యి వేసి ఆ బిర్యానీ మసాలాలన్నీ వేస్తాం కదండి. ఫస్ట్ అవి వేసిన తర్వాత దానిలో రైస్ వేసేసి డైరెక్ట్గా వేపాలన్నమాట. రైస్ని రోస్ట్ చేయాలి. అంటే నార్మల్గా అయితే మనం బాస్మతి ఇవన్నీ నానబెడతాం కదా, బట్ దీన్ని నానబెట్టకూడదు. ఇలా రోస్ట్ చేస్తే టేస్ట్ ఎర్రగా తీసేస్తుంది. అండ్ దీనిలో ది బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే చిన్ని ఉల్లిపాయలు అనమాట. ఆ ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ అబ్బా సూపర్ ఉంటుందండి. సో ఇంకా ఫైనల్గా బిర్యానీ కూడా రెడీ చేసేసాను అనమాట. మధ్య మధ్యలో క్లిప్స్ తీయడానికి కూడా ఎవ్వరు లేరు. అందరూ హడావిడిగా బిజీగా మాట్లాడుకుంటూ ఏదో మంచి మూవీ పెట్టుకున్నారు, అది చూస్తూ ఇంకా అలా కూర్చున్నారు. సో ఇంకా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేను అంతగా అడగలేదు. అండ్ ఇంకొకటి అయితే ఇది నేను ఇప్పుడు చేసేది గిజర్డ్స్ ఫ్రై అండి. చాలామందికి తెలిసే ఉంటుంది కదా కందనకాయలు. సో ఆ కందనకాయలు కూడా ఫ్రై చేస్తున్నాను. నేను ఈ కందనకాయలు ఫ్రై, ఈ గిజర్డ్స్ ఫ్రై చాలా బాగా చేస్తాను అనమాట. అండ్ సమ్మర్ కదా అమ్మా, అసలు 11 to 12 మధ్యలో కూడా కిచెన్లోకి వెళ్తుంటే స్వెట్ మామూలుగా రావట్లేదండి. సో ఇంకా మొత్తానికైతే 1 లోపే కంప్లీట్ అయింది కుకింగ్. అండ్ మేము తినడానికి కూడా రెడీ అయిపోయామండి. చూడండి మా వెరైటీస్. అదైతే చిట్టి ముత్యాల చికెన్ పులావ్ అంటే జాయింట్స్తో, అండ్ ఇంకొకటి అయితే మటన్ కర్రీ, అండ్ నెక్స్ట్ అయితే కందనకాయల ఫ్రై, ఇట్ మీన్స్ గిజర్డ్స్ ఫ్రై. సో ఇంకా నేనైతే అందరికీ ప్లేట్స్లో పెట్టేసి సర్వ్ చేసేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మస్ట్గా ఒక జాయింట్ అండ్ దాంతోపాటు ఏంటి అంటే చిట్టి ఉల్లిపాయ అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ చిట్టి ముత్యాల చికెన్ పులావ్లో ఆ చిన్న ఉల్లిపాయ అబ్బా టేస్టే వేరు. సో ఇంకా ఒక్కొక్కరికి ఆ ఉల్లిపాయ కూడా వేసేసి అందరికీ సర్వ్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను. తినిన తర్వాత చెప్పండి చెప్పండి అని. మా వేదకైతే ఒక హ్యాబిట్ ఉందండి. ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చారు అంటే ఆ రోజు నేను ఫుడ్ తినిపించిన బ్రేక్ఫాస్ట్ ఏదైనా కూడా తినడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పెట్టమని అడుగుతాడు అనమాట. సో ఇంకా నేనైతే గణేష్ని ఓకే గణేష్ కొంచెం తినిపిస్తూ ఉండు, వాడు తినడమే కావాలి అంటే పాపం తను మధ్య మధ్యలో కొంచెం అలా తినిపించాడు. అంటే పిల్లలు ఏమనుకుంటారో నాకైతే అర్థం కాదు. చాలామంది పిల్లలు ఇంతే చేస్తారు కదండి. ఎవరైనా కొత్తగా వచ్చారంటే వాళ్ళని తినిపించమనడం, వాళ్ళని స్నానం చేయించమని అడుగుతూ ఉంటారు, వాళ్ళని బట్టలు ఏమని అడుగుతూ ఉంటారు, వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళమంటూ ఉంటారు. అలా మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో అర్థం కాదు. అండ్ కమింగ్ టు బిర్యానీ, టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. అసలు ఆ మటన్ కర్రీ కానీ ఆ బిర్యానీ టేస్ట్ అసలు చాలా చాలా నచ్చింది. అందరికీ నచ్చింది. అందరం చాలా సాటిస్ఫై అయ్యాము. లైక్ మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళి తింటున్న ఫీలింగే వచ్చింది. అన్ని వెరైటీస్తో మంచిగా బిర్యానీ తింటుంటే కడుపు నిండిపోయింది అన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఏముందండి, ఫుల్గా బిర్యానీ తింటాము, తర్వాత అది డైజెస్ట్ అవ్వడానికి డ్రింకో ఏదో ఒకటి తాగుతుంటాం కదా. బట్ మేమైతే మొజిటో తాగాము. అది కూడా నేనే ప్రిపేర్ చేశాను. అండ్ ఈ మొజిటో కూడా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నా ఛానల్లో ఒక షార్ట్ కూడా ఉంది. ఎవరైనా చూడకపోతే చూడండి. న్యాచురల్గా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మొజిటో కూడా తాగేసాము. హ్యాపీగా బిర్యానీ కూడా డైజెస్ట్ అయిపోయింది. ఇంకా అందరం కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యి మాట్లాడుకున్న తర్వాత సో మేము ఎక్కడికైనా బయటికి వెళ్దాము అనుకున్నాము. అండ్ 3:30-4 మధ్యలో బయటికి స్టార్ట్ అయ్యాము. మేము యాక్చువల్గా బయటికి వెళ్దాము అనుకున్నది కూడా నార్మల్గా ఏదన్నా మాల్కి వెళ్దాము సరదాగా అందరం ఫ్యామిలీ మెంబర్స్ మాల్కి వెళ్ళి ఏదో ఒక స్నాక్ ఏదో ఒకటి తిందామా అన్నట్టు అనుకున్నాము. బట్ కార్లో నేను అడిగాను అనమాట వాళ్ళని. ఎవ్రీ టైం మాల్కి వెళ్తూనే ఉంటాం కదా, కామన్ అయిపోయింది, ఎక్కడికన్నా ఏదైనా ప్లేస్ చెప్పండి అంటే ఇంకా గణేష్ మా హస్బెండ్ ఇద్దరు కాజాగూడ హిల్స్కి వెళ్దామా బాగుంటుంది కదా అన్నారు. క్లైమేట్ కూడా రోజు చేంజ్ అయిపోయిందండి సడన్గా. సండే క్లైమేట్ చేంజ్ అయితే ఓకే కాసేపు వెళ్ళి స్పెండ్ చేద్దాము అని వెళ్ళాము. చాలా బాగున్నాయండి కాజాగూడ హిల్స్. ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి, వెళ్ళకపోతే ఒక వీకెండ్ విజిట్ చేయండి. నార్మల్గా మనం వీకెండ్ అంటే ఎక్కువ మాల్స్కి వెళ్తూ ఉంటాం, లేదన్నా దగ్గరలో ఏదన్నా పార్క్ అట్లా వెళ్తూ ఉంటాం కదా. బట్ ఒకసారి ఈ కాజాగూడ హిల్స్ని విజిట్ చేయండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ నైట్ అయ్యేసరికి ఉన్నాము అంటే ఆ సిటీ లైట్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఇంకా బాగుంటుందన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ మేము అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాము. మేము 5 ఆ టైంకి వెళ్ళాము, 6:30 వరకు ఉన్నాము, తర్వాత రిటర్న్ అయిపోయాము. బికాజ్ తమ్ముడికి మళ్ళీ జర్నీ ఉందండి, భీమవరం రిటర్న్ అయిపోతున్నాడు అనమాట. వాడికి మళ్ళీ ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పేసి ఒక జర్నీయే మాకు ఇక్కడ 1 hour పడుతుంది అని చెప్పి మేమైతే అప్పుడు రిటర్న్ అయిపోయాం. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి
ఒకసారి రావాలి అనుకున్నాం. ఇక్కడ చాలా పిక్స్ దిగాము, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అక్కడ చూడండి. సో మేము అలా టైం స్పెండ్ చేసాము. ఆ రోజు క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా మేమైతే ఇంటికి కూడా రిటర్న్ అయిపోయాము. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి ఒక పర్టికులర్ టైం అయిపోయిన తర్వాత మన ఇంటికి వచ్చేసాము అంటే చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాం కదండి. ఎక్కడికి వెళ్ళాం మనం? ఎక్కడికి వెళ్ళాం? హిల్స్కి వెళ్ళాం. ఎక్కడికి? హిల్స్. కిస్ పెట్టు మా అమ్మకి, కిస్ పెట్టు. కిస్ పెట్టు. అది అచ్చిక కిస్ పెట్టు. సో మేము ఇంక ఇంటికి వచ్చి డిన్నర్ అది చేసాము. తమ్ముడికి ట్రైన్ టైం అయింది అని ఇంకా స్టార్ట్ అయ్యాడు. ఒక పక్కన ఫుల్ రెయిన్ అండి, మీరు వెనకాల చూస్తే ఆకాశం అంతా మెరుస్తుంది. మేమైతే చాలా ఎమోషనల్ అయ్యాము. ఇంకా వాడు వెళ్తుంటే వేద అయితే చాలా ఏడ్చాడు మా తమ్ముడు వెళ్ళిన తర్వాత. సో ఎనీవేస్ బర్త్డే అయితే చాలా హ్యాపీగా ఇయర్ బాగా చేసుకున్నాము. అండ్ మా హస్బెండ్ బర్త్డే బాగా అయింది. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. So see you in next video. Until then, bye. This is Navya signing off.